సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. అచ్యుతం కేశవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. కరుణానిధే గోవింద. వశిష్ఠ గీత 2వ అధ్యాయం నేటితో సమాప్తం. ఈ మహాగ్రంథమునకు 4 పేర్లు ఉన్నాయని ఇదివరకు మీకు చెప్పినాము, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాము. యోగ వాసిష్టం ఒక పేరండి, జ్ఞాన వాసిష్టం ఇంకొక పేరు, వాసిష్ఠ మహారామాయణం, వశిష్ఠ గీత. ఈ 4 పేర్లో ఏది విన్నప్పటికీ ఒకే గ్రంథం అని చెప్పి మీరు అనుకోవాలి. అయితే వశిష్ఠ గీత జ్ఞాన వాసిష్టం శ్లోకాలండి తగ్గించారండి. 32,000 శ్లోకములు ఒరిజినల్ మూల గ్రంథం. వాసిష్ఠ మహారామాయణం, యోగ వాసిష్టం ఈ 2 మూల గ్రంథాలు ఒకే ఇదని 32,000 శ్లోకాలు. దాంట్లో నుంచి ముఖ్యమైనటువంటి శ్లోకములు తీసి వశిష్ఠ గీత అని ఏర్పాటైందండి. జ్ఞాన వాసిష్టం కూడా అంతే. అయితే జ్ఞాన వాసిష్టంలో ఇంకా తగ్గించినారండి శ్లోకాలు 6,000. దీనిలోనండి 8,000 శ్లోకాలు పైన ఉన్నాయి వశిష్ఠ గీతలో. అయితే 32,000 శ్లోకాలని చెప్పి మనం అనుకుంటున్నామా, దానిలో కూడా ఆ విధంగానే రాసి ఉన్నదండి గ్రంథంలో 32,000 శ్లోకాలని. శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారండి, వారి ఆశ్రమంలో మేము ఉన్నప్పుడు దీన్ని తెలుగులోకి వ్రాసేటువంటి బాధ్యత కర్తవ్యం మనకి ఒప్పజెప్పారండి. తెలుగులోకి వ్రాసేది అది వ్రాస్తున్నటువంటి టైంలో వారు ఏమండి లెక్క పెట్టండి 32,000 ఉన్నాయా లేవా అని అడిగారండి మొన్నే. ఆ మహాగ్రంథం మొదటి నుంచి చివరి వరకు అన్ని శ్లోకాలు లెక్క పెడితే 28,000 వచ్చినాయండి. 28, 4,000 శ్లోకాలు కాలగర్భంలో పోయినాయండి.
4,000 శ్లోకాలు లేవండి. 32 అని మన ఊరికే అనుకోవటమే తప్పితే 28,000 దక్కినాయండి మనకి. చూడండి, తాళ గ్రంథాలు కదూ, కాలగర్భంలో ఎక్కడో పోయి ఉంటాయి, చెదలు కొట్టేసి ఉండొచ్చు, లేక మిస్ అయి ఉండొచ్చు. ఏదో మనకి ఇప్పుడు దక్కింది ఏమిటంటే 28,000 అండి. సరే, ఆ 28,000 ఆ అద్భుతమైనటువంటి గ్రంథం మొదటి నుంచి చివరి వరకు కనుక చదివితే నిజంగా జీవితంలో నుండి ఒక మార్పు తప్పకుండా వచ్చి తీరుతుందండి. కారణం, ఈ వశిష్ఠ మహర్షి అనుభవపూర్వకంగా బోధించారండి. కేవలం ఓకల్ నాలెడ్జ్ అంటే నోటితో చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, అది అనుభవించి చెప్పినటువంటి విషయం కాబట్టి ఇది కేవలం పరమ సత్యం. దానిలో శిష్యుని కూర్చోబెట్టి గురువు గారు ఏ విధంగా బోధ చేస్తారో ఆ విధంగా ఉంటుందండి. అన్ని ఉపమానములు, ఉపమేయములు, అనేక కథలు. ఇక్కడ మన సమయం లేక మనం విచారం చేయటం లేదు, కానీ ఇక ముందు అండి 3వ అధ్యాయం దగ్గర నుంచి చాలా కథలు వస్తాయి. ఒక్క కథ మాత్రం ప్రతిరోజు ఇక్కడ విచారణ మనం చెప్తామండి. ఒక్క కథకి మాత్రం అవకాశం ఉంటుంది ఇక ముందు. ఈ రోజు మాత్రం కథ లేదండి. వశిష్ఠ మహర్షి అద్భుతమైనటువంటి జ్ఞానం శ్రీరామచంద్రునికి ప్రబోధం చేయటం నిన్ననే ప్రారంభం చేశారండి కదండి. మొట్టమొదటి ఏం బోధ చేశారు? ప్రయత్నం. ఆ మహనీయుడు ఏం బోధ చేశాడు చెప్పండి? విశ్వామిత్రుడు ఆత్మవిశ్వాసం. రామచంద్రునికి విశ్వామిత్రుడు బోధించింది ఆత్మవిశ్వాసం. ప్రతివారు తన మీద తనకు విశ్వాసం లేకపోతే ఏ కార్యక్రమం కూడా జరగదండి. ఏ కార్యక్రమం జరగదు. హనుమంతుడు చూడండి, వీరందరూ సముద్ర ఒడ్డుకు వచ్చారండి. ఆ సుగ్రీవుడు సీత అన్వేషణ కోసం నాలుగు దిక్కుల్లో వారి సైన్యం అంతా పంపించేశారు, వానర సైన్యం. ఈ దక్షిణపు దిక్కులోనండి అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీరంతా దక్షిణ దిక్కులో వెతకటానికి బయలుదేరారండి. వెతికి 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 ఎక్కడ కనిపించలేదు. ఆఖరికండి సముద్రపు ఒడ్డుకు చేరారు. ఇక అంగదుడు చెప్పినాడు, ఈ లాభం లేదు, టైం దాటిపోయింది, 1 నెల రోజులు మాత్రమే మనకు గడువు ఇచ్చారు సుగ్రీవుడు. 1 నెల రోజులు దాటితే ఇంకా అందరికీ చావేనండి, మరణశిక్ష పెట్టేశాడు. అందుకనే సుగ్రీవాజ్ఞ అంటారు. తప్పదు, ఎడతెరిగి అక్కడికి వెళ్తే చావాల్సిందే. ఎందుకంటే వీరికి లేట్ అయింది. ఒక గుహలో ప్రవేశించారండి వీరందరూ. గుహలో ప్రవేశించే దానికి అంతు లేకపోయింది. తిరిగి 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 అక్కడే టైం చాలా వరకు అయిపోయిందండి. ఇక ఆ గుహలో నుంచి బయటకు వచ్చేటప్పటికి కాలం అతీతం అయిపోయింది. అందువల్ల ఎడతెరిగి మరణశిక్ష ఖాయం అని చెప్పి అందరూ అనుకుని అంగదుడు ఏం చెప్పినాడంటే, ఆ సుగ్రీవుడి చేతిలో చచ్చేదానికంటే మనం ఇక్కడే ప్రాయోపవేశం, ఉపవాసం చేసి ఇక్కడే సముద్ర పొట్టునే చనిపోతాం అని చెప్పి ఆ సైన్యం అంతా అక్కడ చేరారండి. ఎక్కడ? సముద్ర పొట్టి. అక్కడ జటాయువు యొక్క అన్నగారు చూడండి, సంపాతి చూడండి, జటాయువు యొక్క అన్న ఆ పర్వతం మీద కూర్చుంది, వీరందరినీ చూస్తున్నదండి. ఆ సంపాతి నెమ్మదిగా కిందకి దిగి వీరందరూ ఎందుకు ప్రాయోపవేశం చేస్తున్నారు ఆ ప్రశ్న అడిగితే కారణం చెప్పారండి. వెంటనే, ఏమండి మీరేం చావబాకండి, సీత యొక్క గుర్తు నేను చెప్తాను, ఇదిగో లంకాపట్టణం, ఈ సముద్రం దాటితే అక్కడ లంకాపట్టణం ఉంది, ఆ లంకాపట్టణం రావణాసురుడు సీతమ్మని పెట్టాడు, మీరు ఏదో విధంగా కనుక సముద్రాన్ని దాటినారా తప్పకుండా సీతను చూడగలరు అని ఆ సంపాతి చెప్పినటువంటి వాక్యం చేత అందరికీ ధైర్యం వచ్చిందండి. ధైర్యం వచ్చి ఇక సముద్రం ఎట్లా దాటవలను అనే ప్రశ్న వచ్చిందండి. ఒక్కొక్కరు వారి వారి యొక్క అనుభవం, వారి వారి యొక్క శక్తి సామర్థ్యం అంత చెప్పుకుంటున్నారండి. కొందరు ఏం చెప్పినారు, మేము అవతలకి వెళ్ళగలమే కానీ తిరిగి రాలేము అని కొందరు అన్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు తమ సామర్థ్యాన్ని చెప్పుకుంటూ ఉంటే హనుమంతుడండి ఈ సభలో లేకుండా అక్కడెక్కడో దూరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడండి. ఎవరు? హనుమంతుడు. ఈ రంగంలోకి రాలేదండి. ఈ అందరూ మాట్లాడుకుంటున్నారే, అక్కడ లేరు. ఎక్కడో ఏకాంతంగా ఉండి హనుమంతుడు చింతన చేస్తుంటే జాంబవంతుడు లేచి నెమ్మదిగా హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, ఆంజనేయులు వారు, హనుమంతుడు గారు, మీ శక్తి అపారమైనటువంటిది, అందరూ సముద్రం దాటాలని ప్లాన్లు వేస్తున్నారు, మీరు కూడా దయచేయండి, రాండి, మీ శక్తి ఒక్కసారి చూపించండి, మీలో అఖండమైనటువంటి శక్తి ఉన్నది, ఈ సముద్రం ఇటువంటిది కాదు, ఎన్ని సముద్రములైనా దాటేటువంటి సామర్థ్యం మీకు ఉన్నది, కాబట్టి బయలుదేరండి అని ఆ అంగదుడు ప్రేరేపణ చేశాడండి. ఎవరిని? హనుమంతుడు. దాని ముందండి తన శక్తిని గూర్చి తనకేమి ఆ విశ్వాసం అంత లేదండి. వారికి ఏదో శాపం ఉన్నట్టుగా చెప్తారు కొందరు. తనలో అఖండమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ నాలో ఇంత శక్తి ఉందని హనుమంతుడికి తెలియదండి. అది జాంబవంతుడు చెబితే అప్పుడు తెలుసుకున్నాడండి, ఓహో నాలో ఇంత శక్తి ఉందా అని. ఒక్కసారండి జంప్ గంతు వేస్తారు, అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారండి. ఎవరు? హనుమంతుడు. ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమైందో చూడండి. తన మీద తనకు నమ్మకం లేకపోతే ఏ కార్యక్రమం జరుగుతుంది చెప్పండి. అది కనుక ప్రతివారు ఏ స్వరూపం చెప్పండి. నిన్న వివేకానంద యొక్క వాక్యం మీకు చెప్పాను ఇంగ్లీష్లో. ఎంత అద్భుతమైన వాక్యం అండి. ఎస్సెన్స్ అంతా 2 వాక్యములు చెప్పేశారు. ఎవరు? వివేకానంద. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఇదండి నంబర్ 1 మొదటి మాట. ప్రతి జీవి జడమైనటువంటి దేహం కాదు, ఘనీభవించినటువంటి సచ్చిదానంద స్వరూపం. ఇది జ్ఞాపకం పెట్టుకోమంటాడు.
ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ విత్ ఇన్. మానవుని యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను అనుభవించడం, అది సాక్షాత్కరించడం. దీన్ని ఏదో విధంగా మీరు కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, మీ ఇష్టం ఏ మార్గం ద్వారా అయినా దీన్ని సాధించాలి. దీన్ని రియలైజేషన్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్, అది తన యొక్క ఆత్మను ఏదో విధంగా సాక్షాత్కరణ. డూ దిస్ ఐదర్ బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ సైకిక్ కంట్రోల్, బై వన్ ఆర్ మోర్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ బీ ఫ్రీ అంటాడు. తప్పించుకోవాలి దీంట్లో నుంచి, ప్రకృతి బంధనంలో నుంచి. కర్మయోగం కానీ, భక్తి యోగం, రాజయోగం, ధ్యాన యోగం ఏదైనప్పటికీ మీరు అనుసరించి దీన్ని తరించాలి. ఇదే సమస్త శాస్త్రముల యొక్క సారం అని వివేకానంద చెప్పినారు. కాబట్టి మన గమ్యస్థానం, మన యొక్క కర్తవ్యం ఏమిటో కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలని. ఏమిటి చెప్పండి? మన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి. అది కనుక తెలుసుకుంటే ఎంతో విశ్వాసం, ధైర్యం ఇవన్నీ ఏర్పడుతుందండి. నేను శరీరం అని అనుకుంటే ఎవరికైనా ధైర్యం వస్తుందా చెప్పండి? ఈ శరీరం దెబ్బతింటుందేమో, ఇది చనిపోతుందేమో అని, దాన్ని ఈ రోగం వస్తుందేమో అనే భయం వాడిని బాధిస్తూ ఉంటుందండి. దిశ వశిష్ఠ మహర్షి ముందు చెప్పబోతాడు. ఏమని తెలుసండి? రామచంద్ర, కృశోతి దుఃఖీ బద్ధోహం హస్తపాదాదిమానహం ఇతి భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే. బంధింపబడతాడు. ఎప్పుడు? ఇదిగో ఇటువంటి భావనలు కలిగి ఉంటే. ఎటువంటి భావనలు? వినండి. కృశోతి దుఃఖీ, నేను కృషించిన వాణ్ణి, నేను దుఃఖం గలవాణ్ణి, 2 చేతులు గలవాణ్ణి, 2 కాళ్ళు, ఇదే నా స్వరూపం అని ఎవరైనా అనుకుంటే, ఈ భౌతికమైనటువంటి శరీరమే నా యొక్క స్వరూపం అని ఎవరైనా అనుకుంటే, బధ్యతే, ఈజ్ బౌండ్ అంటాడు. వాడు కట్టబడ్డాడు తాళ చేత, వాడు దుఃఖం అనుభవిస్తాడు. చూడండి ఎంత చక్కగా చెప్పి. కృశోతి దుఃఖీ బద్ధోహం హస్తపాదాదిమానహం ఇతి భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే. బంధింపబడతాడు. మరి ముక్తిని ఎప్పుడు పొందుతాడో మళ్ళీ వెంటనే కింద చెప్తాడు. ఇది నాహం దుఃఖీ నమే దేహో బంధ కస్యాత్మని స్థిత ఇతి భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే. వీడు విడుదల పొందుతున్నాడు. ఎప్పుడు? ఇటువంటి భావాలను కలుగు చేసుకుంటే. నాహం దుఃఖీ, నాకు దుఃఖం ఏ కాలంలో కూడా లేదు. నాహం దుఃఖీ నమే దేహో, ఈ దేహం నాది కాదు, నేను చూచేవాడిని. ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది బాడీ అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే, నాహం దుఃఖీ నమే దేహో బంధ కస్యాత్మని స్థిత. ఆత్మకి బంధనం అనేది ఏ కాలం ఉంది? ఎప్పుడూ లేదు. ఇతి భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే. ఇటువంటి పాజిటివ్ థాట్స్, ఆప్టిమిస్టిక్ థాట్స్, ఇటువంటి గంభీరమైనటువంటి భావముల చేత ముచ్యతే, మానవుడు విడుదల పొందుతున్నాడని. కనుక పదే మననం చేయాలండి. శివోహం, నా యొక్క నిజస్వరూపం ఇది అని చెప్పేసి చక్కగా మీరు ఎంత జపమన్నా చేయండి, ఎంత ధ్యానం చేయండి, ఎంత పారాయణం, ఎన్ని తీర్థయాత్రలు ఎంతైనా చేయండి, ఈ ఆత్మ విచారం లేకుండా ఎప్పుడూ మోక్షం కలగదండి. అది మాత్రం ఈ ఇతరమైనటువంటి పుణ్యకార్యములు ఎందుకంటే చిత్తము శుద్ధం చేయటం కొరకు, ప్యూరిఫై ది మైండ్. ఇదండి విత్తనం వేయటం అనమాట. ఈ ఆత్మ విచారణ విత్తనం వంటిది. ఏమండి, ఎంతసేపు మీరు దున్నినా విత్తనం వేయకపోతే ఫలితం వస్తుందా చెప్పండి? అది దున్నటం మంచిదే, కానీ చాలదు. ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్. ఆ బీజం అనేది, విత్తనం అనేది వేయటం నేర్చుకోవాలి. ఏమిటా విత్తనం చెప్పండి? ఆత్మ విచారణ. సరే, తన యొక్క దీని పేరే జ్ఞానయోగం లేక బుద్ధి యోగం. ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్రియల్. శ్రీకృష్ణ పరమాత్మ నిత్యము అనిత్యమును చక్కగా విభజించటం నేర్చుకోండియా అని చెప్తాడు. ఇప్పుడు కాదండి, ముందు 13వ అధ్యాయం దగ్గర నుంచి విభాగం అని ప్రతి అధ్యాయమును కూడా ఇదే పేరండి. దాదాపు విభాగ యోగం. విభాగం అంటే ఏమిటి? 2 వస్తువులు కలిసిపోయినాయి, మంచి చెడ్డ, పవిత్రం లేదా అపవిత్రం, ఈ 2 కలిసేటప్పుడు ప్లీజ్ డివైడ్. అది రాక్షసులు దేవతలు ఒక చోట ఉంటే ఎట్లాగే చెప్పండి? ఈ రాక్షసులను కొంచెం తరివేయాలండి. ఇది గమనార్థంతు రక్షసాం ఆగమార్థంతు దేవానాం. అది ఆ దేవులను ఆహ్వానించవలను, ఈ రాక్షసుల్ని తరివేయాలి. ఇంతేనండి వేదాంతం అంటే, ఇంకేం లేదు. మురికి నీటిని బయటికి పారద్రోలాలి. ఏమంటే రోజు చేస్తున్నారు లేదా ఇంట్లో చెప్పండి? పొద్దున్నే లేవంగానే ఇళ్ళంతా కడిగి ఆ మురికి నీరంతా బయటికి పంపిస్తుంటారు. పంపటం కాదండి, అవి వెళ్ళకపోతే నీళ్లు ఒక చీపిరి గట్ట తీసుకుని వెళతావా లేదా, బయటికి వెళతావా లేదా, తోసి ఆ మురికి నీటిని అవతల సాగనంపుతారు. ఇక మంచినీరు అక్కడెక్కడ బావి ఉన్నదండి, మంచినీళ్ళ బావి, అక్కడ బిందె తీసుకుని నెత్తిన పెట్టుకుని ఊరేగించుకుంటూ మంగళం గురుదేవాయ అని చెప్పేసి దానికి గౌరవం ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు. చూడండి, మంచినీటికి ఎంత గౌరవం, ఈ మురికి నీటికి ఎంత అవమానం. చూడండి, మురికి నీటిని ఎవరైనా గౌరవం చేస్తారా? ఏమండి, ఒక మురికి నీరు నెత్తిన పెట్టుకుని ఎవరైనా ఊరేగిస్తూ తెస్తారా చెప్పండి? లేదు కదా. దానికి శాపం, అవతల పో, ప్లీజ్ క్విట్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా గాంధీ మహాత్ముని క్విట్ ఇండియా అని చెప్పి అవతలకి సాగనంపాడో, అదే విధంగా దుర్గుణములు అనేది ఈ రాజ్యంలో చేరిపోయినాయండి. శత్రువులు, ఆ శత్రువులు వచ్చి ఈ రాజ్యం మాది అని చెప్పి అనాది కాలం నుంచి ఇక్కడ పీఠం వేశారండి. ఎవరు?
ఈ కామ క్రోధ లోభమో ఈ వీళ్ళున్నారే అరి అంటారు వీళ్ళు. షట్ అంటే 6 మంది శత్రువులు వచ్చి ఇక్కడ చేరారు. మరి మానవుడికి శాంతి ఎక్కడండి? వాడి దేశంలో వాడి నేలలో వీళ్ళందరూ వచ్చి చేరారు. చేరి ఏమంటున్నారు? మేము లేవం, ఇక్కడి నుంచి లేవం, ఎందుకంటే మాకు హక్కుభుక్తాలు ఉన్నాయి, ఇక్కడ అనేక వేల జన్మల నుంచి మేము ఇక్కడ అనుభవిస్తున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి? ముముక్షులైన వారు అయ్యా దయచేస్తారా లేదా అని చెప్పి హఠం వేసి వాళ్ళని ఏదో విధంగా బయటికి సాగనంపాలని శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పారు. దైవ అసుర 2 ఉన్నాయి. ఈ అసురు వాటిని బయటికి తరివేసేయండి అంటారు. చూడండి, దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అసుర లక్షణాలండి. ఈ వీటిని బయటికి సాగనంపటం చాలా ముఖ్యమైన విషయం. కొత్త వాటిని ఆహ్వానించడం, ఈ శత్రువులందరినీ బయటికి తోలటం. చూడండి, భరతుడు ఏం చెప్పాడు చూడండి, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ దొంగలు చేరిపోయినారు దేహంలో ఎప్పుడు అనాది కాలం నుంచి. ఎవరు? ఈ వీళ్ళందరూ. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. ఎందుకు చేరారు తెలుసిన? జ్ఞానరత్న అపహారాయ. జ్ఞానం అనేటువంటి రత్నం అపహరించడానికి దొంగిలించడానికి చేరారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, కొంచెం హెచ్చరికతో ఉండవయ్యా, వీళ్ళందరినీ బయటికి తరివేసేయండి అని చెప్పి చక్కగా ప్రబోధం చేసినారు. ఎవరండి? భరతుడు. వారిని రాత్రి గంటలు కొట్టడానికి ఏర్పాటు చేశారండి. ఎక్కడో ఒక్కొక్క గంట కొట్టడం, అర్ధరాత్రి ఒక్కొక్క చక్కని శ్లోకం చెప్పడం. ఆ శ్లోకాలు చాలా వైరాగ్య ప్రపూరితంగా ఉంటాయండి. అది ఆశయాబద్ధతే లోకో కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త. జనులు ఆశ చేత బంధింపబడుతున్నారు కాబట్టి దీన్ని తొలగించవలను అని ఇంకొక శ్లోకం చెప్తారండి. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి అమోఘమైనటువంటి శ్లోకాలు ఆ భరతుడు చెప్పి చక్కగా ఆ ప్రబోధం చేశారండి. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త, మేలుకోండి. ఏమిటి మేలుకోవటం అంటే? కళ్ళు తెరవటం కాదండి, జ్ఞానం సంపాదించండి. వాస్తవంగా జాగరణ అంటారు చూడండి. ఇప్పుడు శివరాత్రి వచ్చినప్పుడు జాగరణ, ఉపవాసం 2 చేస్తారండి. పగలంతా ఉపవాసం చేస్తారు, రాత్రి మేలుకుంటారు. ఎప్పుడండి? శివరాత్రి. కారణం ఏమిటి? ఎందుకు మేలుకోవాలి చెప్పండి? మేలుకోవటం అంటే కేవలం కళ్ళు తెరవటం కాదండి, అది దైవ విషయంలో మేలుకోండి. అది చూచారా, దైవ విషయంలో మేలుకోండి. జాగరణ అంటే తస్మాత్ జాగ్రత్త. మీ ఆత్మస్వరూపంలో, మీ భగవత్ స్వరూపంలో నిలకడ కలిగి ఉండండి. ఇదండి యథార్థమైనటువంటి జాగరణ. నిజంగా మేలుకోవటం అంటే రాత్రులు ఎంతమంది మేలుకోవటంలా? పిల్లులు మేలుకుంటున్నాయండి, ఎలుకలు మేలుకుంటున్నాయి, గొడ్లబోబలు ఆ మేలుకోవటం కాదండి, దైవ విషయంలో మేలుకోవటం. అది అయితే నిద్రపోతే అటువంటిది కుదరదు. కాబట్టి నాయన మేలుకుని చక్కగా భగవత్ చింతన చెయ్యండి అని చెప్పి అర్థం అండి. సరే, జాగరణ అంటే దైవ విషయంలో మేలుకోవటం అనమాట. అనగా ఆ శివరాత్రి నాడు జపమాల తీసుకుని ఓం నమః శివాయ పంచాక్షరి చక్కగా జపం చేసుకో, అదండి విధి. కానీ రాను ఏమైపోయిందో తెలిసిన ఆచారం అండి మరొక రకంగా మారిపోయిందండి. ఏంటి? మేలుకోవటం, అంతే, ఇంకేం లేదండి. మేలుకోవటం. ఆ మేలుకోవటానికి కొందరు ఏం చేస్తున్నారు తెలుసండి, 3 సినిమాలకి వరుసగా వెళ్తారండి. రాత్రి అంతా మేలుకుంటారు. ఏ విధంగా? ఇదిగో ఈ విధంగా భోగ విలాసంలో మేలుకుంటున్నారండి. రాను అట్ట అయిపోయిందండి. ఏమయ్యా జాగరణ చేశా? శుభ్రంగా చేశా అంటాడు. రాత్రి అంతా మేలుకుంది. దైవ విషయంలో మేలుకోవాలండి. చక్కగా భగవత్ చింతన చేసుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ, చక్కగా ఏదన్నా కాలక్షేపం, ఆధ్యాత్మికమైనటువంటి కాలక్షేపం శ్రవణం చేస్తూ వినటం అనేది జాగరణ అండి. ఇది సరే, ఈ ఉపవాసము జాగరణ శివరాత్రికి అండి చక్కగా ఎవరు పెద్దలు ఎప్పుడు ఏర్పాటు చేశారు కానీ చక్కని నియమాలండి. సరే, పగలంతా ఉపవాసం అండి. ఎందుకంటే ఊరికి తెగ తింటూ ఉంటాడండి వీడు. అందుచేత ఏదో ఒక్క రోజు సంవత్సరానికి, చూడండి, జన్మానికి శివరాత్రి అంటారు. జన్మానికి 364 రోజులు ఊపిరి తిరగకుండా ముక్కు వరకు తింటే ఒక్కరోజు ఉపవాసం చేయలేరా అనే ఉపవాసం అని పెట్టారండి. కానీ ఆ ఉపవాసం కూడా ఎట్లా మారిపోయిందో తెలుసండి. అన్నం తినరండి, తక్కింది అంతా తినేస్తూ ఉంటారని. అన్నం మినహా ఏమైనా అన్నం తిన్నావా? తినలేదు. అది తక్కింది ఇక టిఫిన్లు ఊపిరి తిరగకుండా తింటుంటారు. కొందరికి అది ఉపవాసం అండి. కాదండి, ఉపవాసం అంటే కొంచెం కడుపుని మార్చాలండి. అది ఏం వేయకుండా. పోనీ ఒకవేళ వేస్తారా, ఏదో ఫలం, ఏదో పండు, లేకపోతే ఏదో నిమ్మ రసం, ఇటువంటిది ఏదో సూక్ష్మంగా పోవాల్సిందే కానీ ఘనమైనటువంటి ఆహారం వేయకూడదండి ఆ ఉపవాసం నాడు. అట్లా వేస్తే ఇంకా డిఫరెన్స్ ఏంటండి? వాడు తిన్నట్టే లెక్క కదండి. ఉపవాసం అంటే అన్నం తినకూడదు అనేటువంటి లెక్క వచ్చేసిందండి. ఆఖరికి అన్నం అంటే ఆ మెతుకులు తినకూడదు, ఆ మెతుకుల్ని బైసెక్ట్ చేసి తినచ్చండి. మళ్ళా దాని పేరు పిండి అంటారు. అది బైసెక్ట్ చేస్తే ఏమవుతుంది? పిండి అవుతుందండి. ఇక దాన్ని సామాన్యంగా తింటాడా, వదులుతాడా చెప్పండి? ఊపిరి తిరగకుండా దంచి పారేస్తాడు. ఈ విధంగా ఉపవాసాలు జాగరణలు చెడిపోయినాయండి. దాని యొక్క యథార్థమైనటువంటి అర్థం, అసలు ఉపవాసం అంటే అర్థం తెలిసిన ఉప సమీపే వాసః. అది భగవంతుని సమీపంలో నివసించడం పేరు ఉపవాసం. అదండి ప్రధానమైన అర్థం. ఉప
సంస్కృతంలో ఉప అంటే సమీపం. చూచారు, భగవత్ సమీపంలో వాసం. వాసం అంటే నివాసం. నాయనా ఇంతవరకు దేవుడికి దూరంగా ఉంటున్నావు, ఇప్పుడు కొంచెం దేవుడికి దగ్గరికి రా అని చెప్పి ఉపవాసం. చూచారు, ఉపనయనం. చూడండి, ఉపనయనం. నయనం అంటే నేత్రం. ఇదివరకంతా నేత్రం అంటే దృష్టి దూరంగా ఉంది. ఇప్పుడు ఈ వటు అంటే బ్రహ్మచారికి ఉపనయనం చేసి ఒడుగు చేసి చక్కగా గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన ఆయన నీ కన్ను నీ దృష్టి దేవునికి దగ్గరికి తీసుకురా అని చెప్పేసి మహామంత్రం ఉపదేశం చేస్తారు, గాయత్రి మంత్రం, ఉపనయనం. ఇంకోటి ఈ విధంగా ఉప అనేటువంటి దానికి మన సంస్కృతంలోనండి సమీపం అని చెప్పి అర్థం అండి. ఉపశమ, చివరికి ఉపశమ ప్రకరణం వస్తుందండి ఈ యోగ వాసిష్టంలో. చివర నిర్వాణ ప్రకరణానికి ముందుగా 5వ అధ్యాయం, దాని పేరు ఏమిటి తెలుసిన? ఉపశమ ప్రకరణం. శమ, శమ అంటే శాంతి. ఎక్కడ శాంతి? ప్రపంచంలో శాంతి ఏదో కొద్దిగా లభిస్తున్నది. ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ పీస్. పూర్ణమైనటువంటి శాంతి ఎక్కడ దొరుకుతుందంటే భగవంతుని సమీపంలో. అది పర్మనెంట్ పీస్ అండి, ఇంకా దానికి తిరుగులేదు. కనుక ఉపశమం పొందండి అని పెద్దలు చెప్పడానికి కారణం అది, పూర్ణమైనటువంటి శాంతి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలించింది ఏంటంటే విశ్వామిత్రుడు చెప్పినటువంటి బోధ మొట్టమొదటిలో ఒక్కరోజు చెప్పిన అమూల్యమైనటువంటి బోధ చెప్పారు. ఏమిటి? ఆత్మవిశ్వాసం. చూచారు, ఆ ఆత్మవిశ్వాసం తన మీద తనకు నమ్మకం లేకపోతే అసలు ఏ కార్యక్రమం కూడా జరగదండి అది. కనుక తాను కేవలం నిత్య శుద్ధ బుద్ధ ఆత్మస్వరూపం, ఏనాటికైనా దాన్ని రియలైజ్ చేయాలి, తెలుసుకోవాలనేటువంటి పూర్ణ విశ్వాసం పట్టుదల మానవుడికి ఉండాలండి. సరే, దానికి సంబంధించిన ఒక చిన్న విషయం. పూర్వం శంకరాచార్యులు వారండి, శంకరాచార్యులు వారు పాదచారి అయి చక్కని ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నారండి. ఎవరు? శంకర భగవత్పాదులు. పోతుంటే అనేక గ్రామంలో అక్కడక్కడ చక్కని ప్రబోధం చేస్తూ పోతున్నారు. వారు రాబోతున్నారు ఒక గ్రామానికి, రేపు వస్తారండి. ఆ గ్రామంలో నుండి దంపతులు ఉన్నారండి, భార్యాభర్తలు. వారికి సంతానం లేదండి. బహుకాలం సంతానం లేక వ్రతములు చేసి తీర్థయాత్రలు చేసి జపాలు చేసి అనేక చేసినా కలగలేదండి. ఆఖరికి ఒక పిల్లవాడు పుట్టాడండి, ఒక మగ పిల్లవాడు. ఎవరికి? ఆ దంపతులకి. ఆ పిల్లవాడు పుట్టిన కొద్దిసేపటి వరకు ఏదో కొంచెం ఏడవటం అరవటం ఉందండి, శబ్దం రావటం. కొద్ది కాలం అయిన తర్వాత అండి నోరు పడిపోయిందండి, అంటే మోగవాడు అయిపోయినాడండి. ఎవరితో మాట్లాడు, నోరు అట్లా ఖర్చుకుపోయిందండి. తల్లిదండ్రులకి ఎంత దుఃఖం కలిగిందంటే, పిల్లవాడు లేకపోయినా ఒక రకంగా ఉంది, కానీ వీడు పుట్టి ఈ రోగం తగిలించుకున్నాడే, రోగం వచ్చింది అని పరమ బాధపడి అనేక వైద్యులు చికిత్సలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక చికిత్స చెప్పడం, దాన్ని ఆచరించడం, కానీ మోగతనం పోలేదండి. ఇంత బాధపడుతున్నారు ఎవరు? చూడండి, ఒక్కడే కుమారుడు, ఆయన ఈ విధంగా రోగగ్రస్తుడైపోయినాడు, నోరు మూసుకుపోయింది, మోగవాడైపోయినాడు. ఈ విధంగానండి 12 సంవత్సరాలు వచ్చిందండి ఆ పిల్లవాడికి. చూడండి, 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తల్లిదండ్రుల యొక్క దుఃఖం అపారంగా ఉందండి. అప్పుడు ఎవరో సలహా చెప్పారు, ఏమండి, మహాత్ముల యొక్క దర్శనం, వారి యొక్క సంకల్పం, వారి యొక్క స్పర్శ, నమస్కారం చేయి, ఇవన్నీ అమోఘమైనటువంటి శక్తి కలిగి ఉన్నాయి. శంకర భగవత్పాదాచార్యులు రేపటి దినం మన గ్రామానికి రాబోతున్నారు ఈ ప్రచారం చేసుకుంటూ. మీరేం చేస్తారు తెలుసునా? వారి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని చూపించండి, ఇదిగో పిల్లవాడు మోగవాడు అయిపోయినాడు, మహాత్మా ఆశీర్వదించండి అని చెప్పి తర్వాత భగవత్ సంకల్పం ఎట్లా ఉందో అట్లా జరుగుతుందని సలహా చెబితే, అది మరుసటి రోజు శంకరాచార్యులు రాగానే ఉన్నతమైనటువంటి పీఠం మీద వారిని కూర్చోబెట్టి అందరూ కూడా నమస్కారాలు పూజలు ఇవన్నీ చేస్తున్నారు. అంతా పూర్తయిన తర్వాత అండి ఈ దంపతులు తీసుకుని వెళ్ళి, అయ్యా శంకర భగవత్పాదులు, గురుదేవా, ఇదిగోనండి వీడోడు పుట్టాడు, పుట్టకపోవడం హాయిగా ఉన్నాం ఒక రకంగా, వీరు పుట్టిన తర్వాత వీడికి జబ్బు వచ్చిందా, అందువల్ల మనశ్శాంతి లేదు, కాబట్టి వీరికి ఈ మోగతనం పోగొట్టేటట్టు చూడండి అని ప్రార్థన చేశారు. ఎవరు? తల్లిదండ్రులు. శంకరాచార్యులు వారు వాడిని పిలిచాడండి, పిల్లవాడిని. నాయన ఎదురుగుండా నిలబడు అన్నారు. ఎవరు? శంకరులు. కస్త్వం అన్నాడండి. కస్త్వం, త్వం అంటే నీవు, కహ ఎవరు? సంస్కృతంలో మాట్లాడారండి. ఎవరు? శంకరాచార్య. కస్త్వం. అప్పుడు ఆ పిల్లవాడు నోరు తెరిచి చూడండి ఈ జవాబు చెప్తాడండి. ఎవరికి? శంకరాచార్య. నాహం మనుష్యో నచ దేవయక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా న బ్రహ్మచారి గృహే వనస్థో భిక్షుర్న చాహం నిజ బోధరూప. ఈ శ్లోకం చెప్తాడండి. దద్దరిల్లిపోయినారండి చుట్టూ ఉన్న జనం అంతా. తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులైపోయినారు. శంకరాచార్యులు కూడా ఆశ్చర్యం. వండర్ ఆఫ్ వండర్స్. ఇదేమిటి? చిన్నప్పటి నుంచి నోరు మూసుకున్నటువంటి వాడు ఇప్పుడు నోరు తెరిచి మామూలు మాటలు కాదు, అద్భుతమైనటువంటి వేదాంత సారం అంతా చెప్పేశాడు. నీవు ఎవరు అంటే, నా అహం మనుష్యో, నేను మనుష్యుణ్ణి కాదు, నేను బ్రహ్మచారి కాదు, గృహస్థుణ్ణి కాదు, నిజబోధ రూప సచ్చిదానంద చైతన్య స్వరూపుణ్ణని ఇంత గంభీరంగా చెబితే అందరూ ఆశ్చర్యచకితులైపోయినారు. ఇక తల్లిదండ్రుల యొక్క ఆనందం చెప్పడానికే లేదండి. శంకరులు కూడా ఆశ్చర్యం కలిగి ప్రశ్న చేస్తున్నాడు. నాయన, మీ తల్లిదండ్రులు నువ్వు మోగవాడవని చెప్పారే, మరి ఈ విధంగా మీరు చక్కగా మాట్లాడారే, మరి మీకు మోగతనం ఉన్నదా అని అడిగారండి. ఎవరు? శంకర్. లేదు అన్నాడండి.
చిన్నప్పటి నుంచి అసలు మూగతనం లేదా అన్నాడు. మళ్ళీ లేదు అన్నాడు. మరి ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకున్నాను, ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని మౌనంగా ఉన్నాను, అంతేగాని నాకు మూగతనం లేనే లేదు అంటాడండి. చూడండి, ఆ చిన్న పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఈ దృశ్యంతో, ఈ ప్రపంచంతో, ఈ సంసారంతో నాకేమి సంబంధం, నేను చక్కగా ఆ నిజస్వరూపంలో ఉంటామని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆత్మ స్థితిలో ఉన్నాడండి ఎవరైనా. అంతేగాని మోగతనం కాదండి. సరే, కొందరు సుషుప్తి అంటే కేవలం మొద్దుగా పడి ఉంటాం, కొందరు సమాధి. సుషుప్తికి సమాధికి ఎంత భేదమో, వీరు జడం అని చెప్పి అందరు అనుకుంటే చైతన్యంలో కాపరం ఉంటున్నారండి. ఏమని చెప్పారు? ఇదంతా ఎందుకు చెప్పినాను? నీవు ఎవరు అంటే, నేను దేహం, ఇదిగో నా వయస్సు ఇంత, మా తల్లిదండ్రులు వీరు అని ఏమైనా చెప్పినాడా? లేదండి. నాహం మనుష్యో నచ దేవయక్షో న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా న బ్రహ్మచారి గృహీ వనస్థో భిక్షున్న చాహం నిజబోధ రూప. ఇదండి, ఈ విధంగా చెప్పడం మానవుడు నేర్చుకోవాలండి. చిదానంద రూప శివోహం శివోహం. అప్పుడు శంకరాచార్య చాలా ఆనందపడ్డాడు. తల్లిదండ్రులారా, మీ అదృష్టం పండింది, వీరికి అసలు మోగతనం లేదట, చిన్నప్పటి నుంచి చక్కని ఆత్మజ్ఞానంలో స్థితి కలిగి ఉన్నారు, కాబట్టి మీరు ధన్యులు, ఈ పిల్లవాడిని తీసుకుపోండి అని శంకరాచార్య అంటే, తల్లిదండ్రులు ఏమన్నారు తెలిసిన? మహాత్మా, ఎవరి యొక్క దర్శనం చేత వీరికి ఇంత మార్పు వచ్చిందో అటువంటి మహానుభావులకి వీరిని సమర్పించాలని అభిప్రాయం కలిగింది, దయచేసి మీరు వెంట తీసుకుపోండి అన్నారండి. వెంటనే భేష్ అన్నాడు ఎవరు? శంకరాచార్య. వెరీ గుడ్, ప్లీజ్ కమాన్. వారికి ఒక పేరు పెడతాడండి అక్కడే. ఏం పేరు తెలిసిన? చేతిలో నెల్లికాయో లేకపోతే ఉసిరికాయ అంటారు చూడండి, నెల్లికాయ కనుక పెడితే, ఉసిరికాయ పెడితే ఎంత డైరెక్ట్ గా మానవుడు చూడగలడో ఆ విధంగా పరమాత్మను మీరు డైరెక్ట్ గా అనుభవిస్తున్నారు, కాబట్టి మీ పేరు హస్తామలకుడు అన్నాడండి. హస్తం అంటే చేతిలో, ఆమలకం అంటే నెల్లికాయ, ఉసిరికాయ అని ప్రత్యక్షంగా ఏ విధంగా చూడగలుగుతాం ఆ విధంగా యు ఆర్ సీయింగ్ గాడ్ డైరెక్ట్లీ. అది కాబట్టి మీకు హస్తామలకుడు అని పేరు పెట్టానని శంకరాచార్య వారికి పేరు పెట్టి చక్కగా వారి శిష్యవర్గంలో చేర్చుకున్నాడండి. ఇప్పటికి కూడానండి వారికి ఒక పీఠం ఉందండి. ఎవరికి? హస్తామలకుడి. నలుగురికి పీఠాలు, 4 వైపులా. శంకరాచార్య యొక్క మఠాలు ఇప్పుడు కూడా చక్కగా నడుస్తున్నాయి. శృంగేరి, అటు ఋషి పైన ఉత్తర దేశంలో హిమాలయాల్లో ఉందండి ఒకటి, తర్వాత ద్వారక, తర్వాత పూరి. 4 శిష్యుల్ని అక్కడ పెట్టేసినారు. చక్కగా ఇప్పటికి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరే, జ్యోతిర్మఠం అండి ఉత్తర దేశంలో జ్యోతిర్మఠం. ఈ విధంగా ఇది ఎందుకు చెప్పినానంటే, జీవుడు కేవలం పరమాత్మ స్వరూపుడే గాని ఈ దేహం కాదండి. దేహం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుందండి. అజ్ఞానం చేత వచ్చింది, కర్మ చేత వచ్చిందండి. ఆ కర్మను గనక జ్ఞానం అనే అగ్ని చేత గనక దగ్ధం చేస్తే ఇక వాడికి ఇక దేహ సంబంధమైంది ఏది ఉండదు. పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి కైవల్యం ఈ జీవితంలోనే వాడికి లభిస్తుందండి. సరే, కాబట్టి తన ఆత్మ, తాను ఆత్మస్వరూపుడు కాబట్టే తన మీద అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంటుందండి మానవుడికి. బాగా జ్ఞాపకం చేసుకోండి. బంధువుల మీద కంటే, మిత్రుల మీద కంటే, ఇతరుల మీద కంటే తన మీద ఎక్కువ ప్రీతి ఉంటుందండి. ఇది బాగా గమనించండి. ఏదైనా తన విషయం ముందు తన సుఖం చూసుకుని తర్వాత అందరి సుఖం చూస్తాడండి. ఇది కారణం ఏమిటి? హీఈస్ మోస్ట్ డియరెస్ట్. అది తన ఆత్మ, లోపల ఆత్మ ఉన్నది కాబట్టి, అది ఆనంద స్వరూపం కాబట్టి తన మీద తనకెంతో ప్రీతి ఉంటుందండి. ఇతరుల మీద కొంత డివైడ్ అయిపోతుంది. పూర్ణమైనటువంటి ప్రేమ అండి తన మీద ఉంటుంది. దేనికంటే ఆత్మస్వరూపం సచ్చిదానందం కనుక కాబట్టి. సరే, ఒక ఆశ్రమంలో ఏం జరిగిందో తెలుసండి. ఆశ్రమంలో శ్రీరామనవమి వచ్చిందండి. శ్రీరామనవమి పండగ వస్తే గురువు గారు శిష్యులందరి చేత పూజ చేయించాడండి. రాముల వారి పటం అక్కడ పెట్టి శ్రీరామనవమికి పూజ అంతా అయింది. భక్తులంతా తండోపతండంగా వచ్చారు. భక్తులు తండోపతండంగా అక్కడికి వచ్చి కూర్చున్నారండి. పూజ అంతా పూర్తయింది. ఇక ప్రసాదం అరటిపళ్ళు ముక్కలు, అరటిపళ్ళు ఒలిచి ముక్కలన్నీ పళ్ళెల్లో కోసి ఒక శిష్యుడిని పిలిచాడండి. పిలిచి, గురువు గారు, ఆయన ఇదిగో భక్తులంతా సమావేశమైనారు, వీరందరికీ పూజ అయిపోయింది కాబట్టి ప్రసాదం పెట్టండి అని ఆ పళ్ళెం చేతికిచ్చి దాంట్లో అన్ని అరటిపళ్ళ ముక్కలు ఉన్నాయండి, అందరికి పంచిపెట్టు అన్నాడు. అయితే ఇంకొక వాక్యం ఏమన్నాడు తెలుసిన? నీకు ఇష్టమైన వాడు ఎవడో, ఇంతమంది కూర్చున్నారు కదా, నీకు ఇష్టమైన వాడు ఎవడో వీళ్ళల్లో వాడికి ముందుగా పెట్టు, ముందుగా వాడికి పెట్టి తర్వాత అందరికి పెట్టు. మీకు మహా ఇష్టమైన వాళ్ళు ఎవరో వాడికి ముందుగా పెట్టమన్నాడు. వాడేం చేశాడంటే వాడు నోట్లో వేసుకున్నాడండి. వాడు ఏరా కూర్చున్న వాళ్ళలో ముఖ్యులకి పెట్టమంటే నువ్వు నోటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనే ముఖ్యుణ్ణి, నా మీద నాకు ఎక్కువ ప్రీతి అంటాడు వాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కనుక ఈ ఆత్మ అనేది, ఈ ఆత్మ కొరకు అందరి మీద ప్రేమ వస్తున్నదండి. సరే, ఇప్పుడు ఎవరైనా ప్రేమిస్తున్నాడంటే తన కొరకు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కానీ వాస్తవంగా కాదంటాడు. ఇది ఉపనిషత్తులో చెప్పిన రహస్యం అండి. యాజ్ఞవల్కుడు మైత్రేయి అనేటువంటి తన భార్య గారికి చెప్తాడండి. ఇది
నవారే పత్యుక్కామాయ పతిఃప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిఃప్రియో భవతి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఈ ఆత్మస్వరూపాన్ని గురించి పరమ ప్రేమాస్పదమైనటువంటిది. ఈ ఆత్మ కోసం తక్కిన వారి మీద ప్రేమ ఉంటున్నది అంటారు. ఎవరు? యాజ్ఞవల్కుడు మైత్రేయితో చెప్తున్నారు. ఇది విశ్వామిత్రుడు చెప్పినటువంటి బోధ. ఆత్మవిశ్వాసం తప్పకుండా కలిగి ఉండాలి తన మీద. ఇక నిన్న వశిష్ఠుడు వారు ప్రారంభం చేస్తూ ఏం చెప్పినారంటే అద్భుతమైనటువంటి బోధ. ప్రయత్నం, సాధన, ప్రతివారు అనుష్ఠానం లేకపోతే పరమాత్మను ఎప్పుడు సాక్షాత్కరించుకోలేరు. నోటి మాటలతో వచ్చేది కాదండి. సరే, ఏదైనా ప్రయత్నం మీరు అడగచ్చు, ఏమండి ప్రయత్నం లేకుండా ఏమొస్తుంది తెలిసిన? ఇప్పుడు ఏమి ప్రయత్నం చేయకపోతే ఈ శరీరం కొన్నాళ్ళకండి మృత్యు పాలైపోతుందండి. ఆ మృత్యు కోసం, మరణం కోసం, చావటం కోసం ఎవడేం ప్రయత్నం చేయక్కర్లేదు. ఊరికే ఉన్నా చావు వస్తుందండి. సరే, కాదండి. దానికి ఏమండి చావులకి ఏమైనా సాధన చేయాలా? లేదండి. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణము. చూచారా? ముసలితనం వచ్చిందంటే నెమ్మది కింద పడిపోతుంది. దానికి ఏమైనా ప్రత్యేక సాధనలు ఉన్నాయా? లేదండి. ఆటోమేటిక్ గా వాడు పోతాడు. చూచారా? మోక్షానికి అట్లా కాదండి. మోక్షం సాధన చేయాలి. మృత్యు అనే దానికి సాధన అవసరం లేదండి. ఊరికే ఉన్న పశువు గాని మనుషుడు గాని చావు అనేది వస్తుందండి. కానీ మోక్షం అట్ట రాదండి. మోక్షం అనేది ప్రయత్న ఫలం. అది తాను కష్టపడి ప్రయత్నం చేయాలి. కనుకునే స్వయం అంటాడు ఎవరు? శ్రీకృష్ణుడు. సరే, నహి జ్ఞానేన సదృశం. ఓ అర్జునే, జ్ఞానముల కంటే మించినటువంటి వస్తువు ముల్లోకముల్లో కూడా లేదు. కానీ అది ఎట్లా లభ్యం అవుతుంది? స్వయం, తాను స్వయంగా కష్టపడాలి. నేను ఇదివరకు చెప్పినాను చూడండి, ఆకలి దుఃఖం పోవాలంటే తాను స్వయంగా ఇట్లా భోజనం చేస్తే ఆకలి తీరుతుందే కానీ ఇతరులు ఎవరైనా తింటే తనకి ఆకలి తీరుతుందా? లేదు. అదేవిధంగా ఈ అజ్ఞానం అనేటువంటి దుఃఖం, ఈ ఆకలి దుఃఖం వంటిది. తాను స్వయంగా జ్ఞానమును సంపాదించి అజ్ఞానం పోగొట్టుకోవాలి. అది తత్స్వయం, స్వయం తాను కష్టపడాలి. యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే. ఇంకొక చోట ఏం చెప్తారు? అర్జునే, ఎవరికి వారు ఉద్ధరించుకోవాల్సిందే. గురువులు గాని, దైవం గాని, శాస్త్రం గాని దారి చూపుతారు. ఇదిగో ఇటుపో అంటారు. ఇటుపో అంటే నడవలసింది ఎవరు? వీడే కదా. ఆ సైన్ బోర్డులు ఉంటాయి చూడండి, సైన్ బోర్డులు మోస్తారండి వీళ్ళంతా, గురువులు గాని శాస్త్రం గాని. గో దిస్ వే, గో దట్ వే అంటారు. కానీ నడవలసింది ఎవరు? తన కాళ్ళతో తను నడవలసిందే. కనుక శిష్యుడు, గురువు ఏ విధంగా చక్కగా సాధన చేసుకున్నాడో శిష్యుడు కూడా ఆ విధంగా సాధన చేసుకుంటే మోక్షం పొందుతాడే గాని లేకపోతే కేవలం నోటి మాటల చేత ఎవరు కూడా మోక్షం పొందలేరని. ఎందుకంటే కారణం చెప్తాను. అనేక జన్మార్జితమైనటువంటి వాసనలు ఉంటాయండి. వాసనలు అంటే ఏమిటి? ఘనీభవించినటువంటి అలవాట్లు, దురలవాట్లు. అవన్నీ ఘనీభవించుంటే ఎట్లా ఒక్క రోజులో పోగొడతాడో చెప్పండి. ఏదైనా ఒక పాడు అలవాటు ఉంటే ఒక్క రోజులో పోతుందా? చెప్పండి. ఇప్పుడు ప్రత్యక్షంగా కొన్ని పూర్వజన్మార్జితం అట్లా ఉంచండి. ఈ జన్మలో కొన్ని దుస్సాంగత్యం చేత, ఈ ఇతరుల యొక్క ప్రోద్బలం చేత, చెడ్డ సహవాసం చేత కొందరండి చెడు అలవాట్లు కొన్ని అలవాటు చేసుకుంటున్నారని ఈ జన్మలో చేసినవే పోవటం లేదండి. ఇంకా తక్కిన జన్మార్జితమైన ఇప్పుడు చూడండి, పొరపాటున బీడీ గాని లేకపోతే సిగరెట్ గాని ఏదైనా అలవాటు చేశాడు అనుకోండి, 10 రోజులు కనుక తాగాడా ఇక దాన్ని మార్చటం మహా కష్టం అండి. మార్చలేడు. ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. హ్యాబిట్ అంటే సంస్కారంగా, అలవాటుగా మారిపోతుంది. దాన్ని మార్చటం మహా కష్టం అండి. ఒక ఊళ్ళోనండి 2 ఉన్నారండి స్నేహితులు. 2 ఎప్పుడు సిగరెట్ తాగుతూనే ఉంటారండి. దానికి సందు లేదండి. దాని పేరు చైన్ స్మోకింగ్ అంటారండి. చైన్ స్మోకింగ్ అంటే ఏమిటి? అఖండ దీపం అన్నమాట. అఖండ దీపం వెలిగి సప్తాహాల్లోనండి అఖండ దీపం ఆరిపోకూడదండి. ఆ విధంగా వెలిగిస్తున్నారు. ఒకవేళ ఆరుతుందా నూనె పోస్తారండి మన. ఆ విధంగా ఒకటి తర్వాత తాగుతున్నారండి. ఎవరు? ఈ సిగరెట్ల వాళ్ళు. అలవాటు అయిపోయింది, పాడు వ్యసనం. వారిలో ఒక స్నేహితుడు అండి డైలీ పేపర్ చూస్తున్నాడండి. ఏది? మ్యాగజైన్, దినపత్రిక. ఆ దినపత్రికలో ఒక శీర్షిక ఉందండి. ఏమనగా, సిగరెట్ ఎక్కువగా తాగిన వారికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని ఉందండి. దాంట్లో సిగరెట్లు కనుక ఎవరైనా మితిమీరి కనుక తాగుతుంటే వారి క్యాన్సర్ అంటే మహాభయంకరమైన వ్యాధి వస్తుంది అని ఉందండి. ఇక చూడండి, గుండె బద్దలైంది. ఊపిరి తిరగకుండా వాడు తాగుతుంటాడు. ఈ క్యాన్సర్ వ్యాధి వస్తుందని భయపడి వాడి స్నేహితుడి దగ్గరికి పరిగెత్తాడు ఈ పేపర్ తీసుకుని. వాడు వీడిని మించిగా తాగేవాడండి. వాడు, ఏమయ్యా మన కొంప మునిగింది, మనకేమో ఈ పాడు అలవాటు ఉంది, ఈ అలవాటు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ జబ్బు వస్తుందని దీంట్లో రాశారు, దీనికి ఏమిటి ఉపాయం? ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే వాడు ఏమన్నాడు తెలుసిన? పేపర్ చదవటం మానేవాయి అన్నాడు వాడు. అంతేగాని అలవాటు మార్చుకోమని వాడు చెప్పలేదన్నది. పేపర్ చదవబాక, చదివితే ఇటువంటి అన్నీ వస్తుంటాయి. రామ ఎంత పాడు అలవాట్లు అయిపోయినాయి చూడండి.
ఈ విధంగా దాన్ని మార్చడం బ్రహ్మ ప్రయత్నం అయిపోతుందండి. ఈ ఒక్క జన్మలోనే ఇంత కష్టపడుతుంటే అనేక జన్మల నుంచి సంక్రమించినటువంటి పాడలవాట్లండి, అసూయ, ద్వేషము, ఈర్ష్య, దంభం, కోపం, తాపం, ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి కంటిన్యూ అవుతున్నాయండి. దీన్ని నివారణ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. కనుకనే వశిష్ఠుల వారి ప్రయత్నం, ఎఫర్ట్, తప్పకుండా ప్రయత్నం చేయకపోతే మానవుడు మోక్షం పొందనేలేడని చెప్పి నిన్న పూర్వజన్మ సంస్కారం, ఇహజన్మ ప్రయత్నం, ఈ రెండిటికి యుద్ధం జరుగుతుందని చెప్పాడు. చెప్పలేదండి? ప్రాక్తనం చైహికం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాక్తనో అద్యతనేనాశో పురుషార్థేన జీయతే. పూర్వజన్మార్జిత అలవాట్లు ఇప్పుడు మహాత్ముల యొక్క సాంగత్యం చేత, తన యొక్క సత్ప్రయత్నం చేత తప్పకుండా తొలగిపోతాయి అంటారు. చూడండి, ప్రత్యక్షంగా చూడండి, అనేక మంది పాడలవాట్లు జన్మార్జితమైన ఉంటే దాన్ని ఇప్పుడు ప్రయత్నం చేత, మహాత్ముల యొక్క సాంగత్యం చేత, అధ్యయనం చేత చక్కగా తొలగించుకుంటున్నారండి. సరే, ఎన్నో పాడుగుణాలన్నింటినీ మంచి మార్గంలోకి వస్తున్నారు. ఆ విషయం చెప్తున్నారు. ఇది 2 పొట్టేళ్లు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఎవరు గెలుస్తారు? ఏ పొట్టేలుకి కొమ్ములు వాడిగా ఉన్నదో, దేనికి ధైర్యం ఎక్కువగా ఉందో ఆ పొట్టేలు గెలుస్తుందండి. ద్వౌహుడావివ యుద్ధేతే పురుషార్థం సమాసమౌ. హుడావివ 2 పొట్టేళ్ల వల్ల ఈ 2 యుద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పుడు శుభ సంస్కారం, పూర్వజన్మార్జితమైన అశుభ సంస్కారం. ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుందండి. దానికి దృష్టాంతంగా విశ్వామిత్రుని చూపిస్తాడు. ఆయన రామచంద్ర, విశ్వామిత్రుడు ఒక సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ చక్కగా సాధన చేసి ఇంద్రియములన్నింటినీ అరికట్టి మొట్టమొదట రాజర్షి, తర్వాత బ్రహ్మర్షి అయినాడంటాడు. విశ్వామిత్రేణ మునిన దైవముత్సృజ్య దూరత పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యత. ఈ విధంగా నిన్న దినం వశిష్ఠుల వారండి చక్కగా ప్రయత్నమును గురించి చెప్పారు. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఒక రైతు అండి, ఊరు బయట ఒక ఎకరం పొలం ఉందండి. ఆ రైతు గారికి ప్రతిరోజు ఆయనకు ఒక ఎద్దు బండి ఉంది. దాంట్లో ఎరువులు వేసుకుని అక్కడికి వెళ్ళి తోలుకుని వస్తుంటాడండి. ఆ పొలంలో ఒకనాడు ఏమైందంటే బండి నిండా ఎరువు వేసుకున్నాడు. ఆ పొలానికి తోలుకుపోతుంటే మార్గ మధ్యంలో కుంభవర్షం, బ్రహ్మాండమైన వర్షం కురిసింది. బండి తడిచిపోయింది, ఎరువు తడిచింది, వాడు తడిచిపోయినాడు, ఎద్దులు తడిచిపోయినాయి. ఇక ఏం చేస్తుందంటే ఈ నేల బురద అయిపోయిందండి. ఆ బురదలో ఈ చక్రం దిగబడిపోయింది. దిగబడిపోయి బండి కదలలేదండి. ఇంకా ఎద్దులు లాగలేక నిలబడిపోయినాయి. ఏమి చెయ్యాలని వాడికి ఆలోచన వచ్చి, వాడు ఎవరో తెలుసు, ఆయన ఇష్ట దైవం హనుమంతుడు అండి. ప్రతిరోజు హనుమంతుడు పటం అక్కడ పెట్టుకుని పూజ చేస్తాడు. ఓం దండకం చెప్తుంటాడు. శ్రీ ఓం శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ అని దండకం చెప్తుంటాడు. ఇష్టదైవం నేను దొరికి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం అండి. ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకరికి శివుడు అంటే ఇష్టం, ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం, ఒకరికి దేవి, ఒకరికి గణపతి, ఇంకొకరికి సూర్యుడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఇష్టదైవం ఏమండి. వారి ఇష్టదైవాన్ని వారు బాగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ రైతు గారికి ఇష్టదైవం ఎవరో తెలిసిన హనుమంతుడు. ప్రతిరోజు హనుమంతుడు పటం పెట్టి పూజ చేస్తుంటాడు. ఇప్పుడు పెద్ద ఆపత్తు వచ్చేసింది. ఏమిటి ఆపత్తు? కుంభవర్షం కురుస్తున్నది, ఎద్దు బండి నడవటం లేదు, చక్రాలు కూరుకుని పోయినాయి. ఏమి చెయ్యాలని వాడికి ఆలోచన వచ్చి ఆ బండి వదిలేసి పక్కనే ఒక చెట్టు ఉందండి. బండి ఇంకా కదలటలేదు, ఎద్దులు ఆగిపోయినాయండి. ఆ చెట్టు కిందకి వచ్చి ఏమండి కూర్చున్నాడు. ఇక చూడండి, వారి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఓం శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. అయ్యా హనుమంతుడు గారు దయచేయండి, ఇప్పుడు పెద్ద ఆపత్తు వచ్చింది నాకు అని ప్రార్థన చేశాడు తన ఇష్టం. వాడి ప్రార్థన ఫలించింది. వెంటనే హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమై, నాయన ఎందుకు నన్ను పిలిచావని అడిగాడు. ఆ బండి కొంచెం నెట్టండి అన్నాడండి వీడు. ఆ బండి కొంచెం నెట్టండి అన్నాడు. ఏ పిచ్చివాడా, నువ్వు దర్జాగా చెట్టు కింద కూర్చుని హాయిగా నన్ను నెట్టమంటావా? నీవు కూడా కొంచెం అట్ట నెట్టినట్టుగా ఉంటే తర్వాత నేను సహాయం చేస్తాను. నువ్వు సోమరిగా కూర్చుని నన్ను నెట్టంటావే? మేము శ్రీరామచంద్రునికి ఎంత సహాయం చేశామో తెలిసిన? నడుం కట్టుకున్నాం, రాళ్ళన్నీ తెచ్చాం, వారధులన్నీ కట్టాం, ఎంతో సేవ చేశాం, కష్టపడ్డాం. నువ్వు సోమరిపోతగా చెట్టు కింద కూర్చుని నన్ను నెట్టు అంటావా? నెట్టడానికైనా నేను వచ్చింది ఇక్కడికి అంటాడని. నువ్వు ప్రయత్నం చేయి, నువ్వేమి చేయకుండా నన్ను చేయమంటే దానికి ఏమైనా అర్థం ఉందా? కాబట్టి నువ్వు ఊరికి అట్ట చక్రం పట్టుకున్నట్టు పట్టుకో కనీసం, అప్పుడు నడవకపోతే నన్ను అడుగన్నాడు. ఈ రైతు గారు వెళ్ళి ఆ చక్రాన్ని నెట్టినట్టుగా అట్టబట్టాడు. హనుమంతుని యొక్క శక్తి చేత వెంటనే నడిచిపోయింది, కదిలిపోయిందండి. చూచారా? ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మహాత్ముల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కానీ వీడు కదిలితే కదా, వీడు ఏవైనా కదులుతుంటే. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అంటే ఇంగ్లీష్ లో ఒక వాక్యం. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. అందరికీ సహాయం చేస్తాడా? వాడికి వాడు ఏదన్నా ప్రయత్నం చేస్తుంటే వాడు ఏదో పుష్ ఇస్తారు. గాడ్ విల్ గివ్ యూ స్టిమ్యులస్. వెనక నుంచి ఒక పుష్ ఇస్తారు. వీడు అసలు నడవకపోతే ఎట్లా పుష్ ఇస్తారు చెప్పండి? కనుక సోమరతనానికి అవకాశం లేదని చెప్పి పెద్దలంతా ఘోషిస్తూ, ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన ప్రమాదే జృంభతే మాయ సూర్యాపాయే తమోయథ. ప్రమత్తత అంటే సంస్కృతంలో నుండి బద్ధకం, సోమర్తనం. దీనికి అవకాశం లేదు. దుర్బలుని చేత సోమరి చేత ఆత్మ పొందబడదని ముండకోపనిషత్తు అండి. నాయమాత్మ బలహీనేన లభ్య.
నిరుత్సాహవంతుడు, నేను పొందుతానో లేదో, మోక్షం అనేది నాకు లభిస్తుందో లేదో అని ఈ విధంగా ఏడవకూడదండి. నిన్న టిట్టిభావం ఆ పక్షిని గురించి మీకు చెప్పాను, ఆ విధంగా ఉండాలంటే పర్సివరెన్స్. ఏమైనప్పటికీ ఐ మస్ట్ రియలైజ్ గాడ్ ఇన్ దిస్ వెరీ బర్త్ అనేటువంటి విషయం వాడికి రూఢిపడాలి. అప్పుడు ముందుకు చక్కగా కొనసాగుతాడు, ధైర్యంతో కొనసాగుతాడండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ధైర్యం లేకపోతే అసలు ఎవరు మాయను జయించలేరు. పిరికి పంద ఎప్పుడూ మాయను జయించలేరు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ. ధృత్య అంటాడు ఎవరు చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు. ధైర్యం. ఆ ధైర్యం లేకపోతే ఎవరు ముందుకు పోలేరండి. ఇప్పుడు విద్యార్థి కానీ మిలిటరీ వాడు కానీ ఎవరైనప్పటికీ సంఘంలో ముందుకు పోవాలంటే వాడికి ధైర్యం ఉండాలని. పిరికి వాడు ఎప్పుడు కూడా వెనకే పడి ఉంటాడండి అది. కనుక నిన్నటి దినం వశిష్ఠులు వారు చక్కగా హితబోధ చేసి ఈ రోజు కొత్త విషయాలు చెప్తున్నారండి. సమయం లేదు, సంక్షేపంగా చెప్తాను. ఏమిటంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక భవనం, పిల్లలు కూర్చోమని చెప్పండి, ఒక భవనం, ఒక భవనంలో ప్రవేశిస్తుంటే అక్కడ పెద్ద పెద్ద భవనాల్లో నుండి గార్డ్ అంటే ఇక్కడ బాడీగా నిలబడతాడండి. ఎవడు? ఆ గేటు దగ్గర పారావాడు. వాడి పర్మిషన్ లేదే ఎవరు లోపలికి పోలేరండి, పోకూడదు. ఒకవేళ పోయినారా వాడు నెట్టేస్తాడు బయటికి. చూచారు? పోనీ వాడి పర్మిషన్ ఉండాలండి. అంచేత అక్కడక్కడ గేట్ కీపర్స్, ఆ గేట్ దగ్గర మనుషులు ఉంటారు. అదేవిధంగా మోక్షం అనేటువంటి భవనం చూడండి, మోక్షం అనేటువంటిది సౌధంగా వర్ణిస్తున్నాడు ఎవరు? వశిష్ఠులు వారు. మోక్ష సౌధంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే 4 ద్వారపాలకులు ఉంటారటండి. అక్కడ 4 ద్వారపాలకులు. ఆ ద్వారపాలకుల్ని జీవితంలో మంచి చేసుకుంటే తప్ప అక్కడికి రానివ్వరటండి. ప్రతి వారు మోక్షం పోవాలని, మోక్షం లభించాలని చెప్పి ప్రయత్నించే మోక్షం అంటే ఏంటి? పరమానందం, పరిపూర్ణమైనటువంటి బ్లిస్, దుఃఖరహితమైనటువంటి శాశ్వత ఆనందం. ఆ ఆనందం అనేది అందరికీ అపేక్షే కదా. ఏమండి, ఈ బంధనంలో నుంచి తప్పించుకుని ఈ సంసార తాపత్రయం నుంచి ఎప్పుడు విముక్తుడై నేను పూర్ణమైనటువంటి ఆ సుఖం పొందుతానని అందరికీ అభిప్రాయం ఉంది కదా. అందరికీ మోక్షం పొందాలని ఉంది కదా. మరి తేరగా వస్తుంది ఆ మోక్షం చెప్పండి. ఆ 4 ద్వారపాలకుల్ని జీవితంలో మంచి చేసుకోవాలి. వారెవరో చెప్తున్నారు వినండి. 4 ద్వారపాలకులు. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః. ఓ రామచంద్ర, మోక్షద్వారంలో 4 ద్వారపాలకులు ఉన్నారు. ఎవరో తెలుసునా? శమో విచారః సంతోషః చతుర్థః సాధు సంగమః. ఈ 4. శమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ జీవితంలో తప్పకుండా ఇంద్రియములను నిగ్రహించడానికి ప్రాక్టీస్ చేయాలని. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ వాళ్ళు సన్మానపూర్వకంగా మిమ్మల్ని లోపలికి రానిస్తారు. చూచారు? వశిష్ఠులు వారు జీవితంలో వారిని మంచి చేసుకుంటే, అనగా వారిని చక్కగా ఇక్కడ ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఆ మంచి అలవాటు, ఆ మంచి సాధనలు తప్పకుండా వారు లోపలికి పంపిస్తారు. ఎవరు చెప్పండి? శమో విచారః సంతోష చతుర్థ సాధు సంగమః. మొదటి ద్వారపాలకుడు శమ అంటే ఇంద్రియ నిగ్రహం. చూచారు? జీవితంలో ఇంద్రియ నిగ్రహం అంటే ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి చెప్పండి? 11. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు. దీని పేరు ఏకాదశ. ఈ ఏకాదశి ఇంద్రియములను చక్కగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలండి. ఏమండి, ఇంద్రియముల యొక్క స్వభావం ఏమిటంటే మనం చెప్పినట్టు అవి నడవండి. మనం చెప్పినట్టు నడవు, వాటి ఇష్టం వచ్చినట్టు మనం నడవాలి. అది ఆ విధంగా తయారైపోయిందండి. అనేక జన్మల నుంచి అవి బాగా ప్రామినెన్స్, పట్టు వాటి చేతిలో ఉందండి. ఇప్పుడు చూడండి, నాలుక ఏమంటుంది? ఏమండి, ఇదిగో ఫలానా వస్తువు తినండి, మంచి రుచికరమైన వస్తువు, ఏదో పలహారం అంటుంది. వీడు దాని మీద ఆశ పుట్టి నెమ్మదిగా తినేస్తాడని చూడండి. ఇది సాయంత్రం 6 గంటలు కాగానే కన్ను ఏమంటుంది తెలుసునా? ఏమండి, పర్సు జేబులో వేసుకుని కొంచెం ఆ సినిమా దగ్గరికి పదండి అంటున్నది. చూడండి, దాసోహం, నువ్వు చెప్పినట్టే చేస్తా అని వీడండి దానికి లోబడిపోయినాడు. హి హస్ బికమ్ ఏ స్లేవ్ టు ది సెన్సెస్. అది చూడండి, స్లేవ్ అయిపోయినాడు, బానిస అయిపోయినాడు. ఏంటి, ఊరికే డబ్బంతా ధారబైతుందని హాయిగా ఏదైనా బీదలకు ఇచ్చినా లేకపోతే ఇంకేదైనా సదుపయోగం చేసినా దాంట్లో పుణ్యం ఉంటుంది. ఏమిటి దీంట్లో నేర్చుకునేది ఏమిటి? ఉన్న కాస్త వివేకం పోగొట్టుకుని లేనిపోని వికారాలన్నీ తెచ్చుకుని మనస్సంతా ఖరాబు చేసుకోవడానికి అని దానికి చంపలు వాయించి, ఓ కన్నా నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను నీకు అలవెన్స్ ఇవ్వను, పర్మిషన్ ఇవ్వను అని కనుక దాన్ని తిరస్కరిస్తే ఎంత మంచి దారిలోకి వస్తాడు. వీడండి అట్లా లేదండి. ఆ కన్ను ఏం ఆర్డర్ ఇచ్చినా, నోరు ఏమి చెప్పినా తప్పకుండా దాసోహం అని చెప్పి వాడికి శిరసా వహిస్తున్నాడు. అందుచేత ఇంద్రియ నిగ్రహం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇష్టం వచ్చినట్టు ఆడించి వారేస్తున్నాయండి ఆ ఇంద్రియములు. తస్మాత్వం ఇంద్రియాని ఆదౌ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇన్ ది బిగినింగ్ యూ హ్యావ్ టు కాంకర్ ది సెన్సెస్. అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైనా అడుగు పెట్టారంటే నోటి మాటలు కాదు. యు మస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్ ఇన్ ది బిగినింగ్, ఎట్ ది అవుట్ సెట్. అది మొట్టమొదటి వీటిని జయించబోతే ఏం ఉపయోగం లేదంటాడు. శంకరాచార్యులు ఏమన్నారు తెలిసిన? యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ. యోగంలో మొట్టమొదటి మెట్టు ఏమిటంటే నోటిని అరికట్టడం. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ అంటాడు. మరి ఆ నోరుని అరికట్టబోతే వీడు ఏమైనా ముందుకు పోతాడో చెప్పండి? అవి బానిసలు చేసేసి వీటందరూ ముక్కుకి తాడు కడుతున్నాయండి. సరే, ఇంద్రియములు ఏం చేస్తున్నాయి తెలిసిన? ఒక పశువు అండి, ఒక ఎద్దు చూడండి ఎంత పెద్దది, కానీ ఒక చిన్న పిల్లవాడు దాన్ని తాడు పట్టుకు ఈడ్చిపోతాడండి. ఇది ఆశ్చర్యం కదండి.
ఏనుగు ఎంత పెద్ద చెప్పండి, ఏనుగు బ్రహ్మాండమైన ఆకారం కదా. ఒక మావటి వాడు దాన్ని నెమ్మదిగా తాడు పెట్టి ఈడ్చు. కూరలో ఉప్పు తగ్గింది అనుకోండి, ఉప్పు తగ్గితే ఈ నాలుగు ఏం చేస్తుందంటే అది కొద్దిగా చూస్తుందండి, అరే రే ఉప్పు తగ్గిందని. అప్పుడేంటి, నో అడ్మిషన్, నో అడ్మిషన్, ఉప్పు కలిపే వరకు నేను లోపలికి రానివ్వను అనేస్తుందండి. అది హఠం వేసేస్తుంది. వీడండి కష్టపడి మళ్ళా ఉప్పు కలుపుకుంటే తప్ప, లేకపోతే నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్. ఈ విధంగా ఈ నాలుకండి గేట్ కీపర్. ఇక్కడ సరిగ్గా ఈ శరీరం అనేటువంటి భవనానికి ఇది గేట్ అండి. ఈ గేట్ దగ్గర చేరాడు వీడు. ఎవరండి? ఈ నాలుక. రామా, వాడు ఎన్ని కోరికలు కోరతాడంటే చెప్పడానికి లేదండి. ఇప్పుడు చూడండి, సంసారంలో ఈ నాలుక వల్ల సతమతం అయిపోతున్నారు. అది ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నది. వీడేమిటంటే ముక్కుకి తాడు కట్టినట్టు వీడు ఆడుతున్నాడండి. ఇది అట్లా ఉండకూడదంటాడు. నిగ్రహం అంటే ఏంటి? కంట్రోల్ యువర్ సెన్సెస్. అవి చెప్పినట్టు మీరు ఆడవాకండి, మీరు చెప్పినట్టు అవి నడవాలి. అది దీని పేరు ఇంద్రియ నిగ్రహం. మొట్టమొదటి ద్వారపాలకుడు ఈ జీవితంలోనండి కొంచెమైనా నిగ్రహాన్ని సాధించాలండి. సరే, శమో ఇది మొదటిదండి. విచార. ఇక రెండవది ఏమిటంటే విచారణ, ఆత్మవిచారణ. నేనెవరు, ఈ జగత్ ఏమిటి, ఈ బంధువులు ఎవరు, ఈ మిత్రులు ఎవరు, ఈ ధనం ఏమిటి, ఈ సంపదలన్నీ ఈ ఎన్నాళ్ళు ఉంటుంది, దీనికి నాకేమి సంబంధం, హౌ లాంగ్ అనేటువంటి విషయం బాగా విచారణ చేయాలని. ఈ విచారణ అనేది అన్నిటికంటే ముఖ్యం అండి. ఇది లేనందువల్లే చీకట్లో పడిపోతున్నాడు. వివేకం అనేది ఎటువంటి తెలిసిన ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే లైట్ అండి, టార్చ్ లైట్. చీకటిగా ఉన్నప్పుడు టార్చ్ లైట్ ఎంత సహాయం చేస్తుందో వివేకం కూడా అంత చక్కని సహాయం చేస్తుందండి. సరే, కనుకనే శంకరాచార్య శిరో వివేకం, ఈ శరీరంలో శిరస్సు ఎంత ప్రధానమైందో ఆ విధంగా వివేకం అనేటువంటి చాలా ప్రామినెంట్ అంటాడు. విచారణ చేయకపోతే ఎట్లా తెలుస్తుందండి? ఈ జగత్తంతా సత్యం అని చెప్పి అనుకుని దీంట్లోనే వాడు ప్రవేశించి కాలం అంతా గడిపేస్తున్నాడు. ఏమండి, ఆఖరికి ఏమవుతుంది తెలిసిన, నేచర్ విల్ గివ్ హిమ్ షాక్ బై షాక్ అంటాడు వివేకానంద. చివరికి స్లాబ్ బై స్లాబ్ చెంప వాయిస్తుంది. నైనా ఇది పర్మనెంట్ అనుకుంటున్నావు, చూడండి పతనం అయి ఒక్కొక్కరు రాలిపోతున్నారండి. సంసారంలో అందరూ శాశ్వతంగా ఉన్నారా? ఇప్పుడు మీ తాతలు ముత్తాతలు ఉన్నారా చెప్పండి? ఇది లేరు కదా. ఎక్కడికి పోయినారనే కొంచెం విషయం ఆలోచించి నా గతి కూడా అంతే అవుతుందని ఎవరైనా విచారణ చేస్తున్నారా? లేదండి. ఈ విచారణని కళ్ళు మూసుకుని ఏదో వ్యవహారంలో పడిపోవటమే కానీ హౌ లాంగ్, ఈ ప్రపంచం నేను పుట్టి ఎంతకాలం అయింది, ఇంకా ఎంతకాలం ఉండబోతాను, తర్వాత నా గతి ఏమవుతుందనేటువంటి ఆలోచన. నిన్న చెప్పలేదండి మ్యాక్స్ ముల్లర్, సాయంత్రం చెప్పింది మ్యాక్స్ ముల్లర్. ఆ విద్యార్థికి ఏమన్నారు? ఇది నెక్స్ట్ నెక్స్ట్ అన్నాడు. వాట్ బికమ్స్ ఆఫ్ యువర్ సోల్ ఆఫ్టర్ డెత్ అన్నాడు. చూడండి, చనిపోయిన తర్వాత నీ గతి ఏమవుతుంది ఇప్పుడైనా ఆలోచించావా అన్నాడు. ఐసీఎస్ చదివాడే కానీ ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా చెప్పన్నది. కనుక చక్కగా విచారించాలి. ఏమైపోతాం, భవిష్యత్తులో ఏమైపోతుంది ఈ శరీరం, వీళ్ళందరితో వియోగం కలుగుతుంది కదా, దానికి ఇప్పటి నుంచే సిద్ధపడాలి. ఆ వైరాగ్యం కలిగి శాశ్వతంగా మన వెంట వచ్చేది ఏదో దాన్ని పట్టుకోవాలి. వీళ్ళందరినీ వదిలిపెట్టమని కాదు, ఉండవచ్చును కానీ అన్అటాచ్డ్. తామరాకు మీద నీటి బిందె వలె తగులుకోకుండా సంసారంలో ఉండాలని. సంసారంలో ఉండటం తప్పు కాదండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నైనా మాం అనుస్మర యుద్ధచ. అది యుద్ధచ అంటే నీ వ్యవహారం చేసుకో, నీ క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధం చేసుకో, కానీ ప్రధానమైనది ఏమిటి? శాశ్వతమైన వస్తువుని జ్ఞాపకం పెట్టుకోవడం. మాం అంటే నన్ను, నన్నంటే ఎవరు? పర్మనెంట్. అది పర్మనెంట్ వస్తువుని తక్కినంత అక్షరం, వారు అక్షరం. అక్షరమైనటువంటి వస్తువును పట్టుకోవటం మానవుని యొక్క కర్తవ్యం అన్నది. చేస్తున్నాడా? లేదు కదా. ఈ క్షరమైన వస్తువులనే పట్టుకుని ఊగులాడుతున్నాడు. ఆఖరికండి కన్ను మూసేటప్పటికి ఏం మిగులుతుంది చెప్పండి? ఏమీ లేదండి. దీన్ని పట్టుకుని ఆఖరికి ఆ శాశ్వతమైన వస్తువుని కొంచెమైనా గనక పట్టుకుంటే వారు రక్షిస్తారు. ఈ రోజండి రేడియోలో భక్తి రంజన్లో ఏం చెప్పారు తెలిసిన? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. చంద్రశేఖరాష్టంగం చెప్పారండి. ఎంత ఆనందంగా ఉంటుంది. యముడంటే ఏంటి? ఆపత్తులు, దుఃఖం, నరకం. ఇది మనని బాధించదు. ఎప్పుడు? చంద్రశేఖరమాశ్రయే. చంద్రశేఖరుడు అంటే పరమశివుడు. ఎవరండి పరమశివుడు? పర్మనెంట్ వస్తువు. అది శివుడన్నా రాముడన్నా కృష్ణుడన్నా ఊరికే రూపాలని చెప్పి మీరు అనుకోవద్దండి. బ్యాక్గ్రౌండ్ లో ఏముందంటే సచ్చిదానందం, చైతన్యం. ఆ చైతన్యమైనటువంటి వస్తువుని కనుక ఆశ్రయించినారా ఇక దుఃఖం అనేది లవలేశం ఉండదు. కింకరిష్యతి వై యమః. యముడు నన్నేం చేయగలడని చెప్పి అక్కడ ప్రశ్న చేస్తాడు. ఎవరండి? మార్కండేయుడు. ఆ విధంగా పూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి వస్తువుని మానవుడు ఆశ్రయించాలి. అప్పుడండి వారికి శాంతి, సుఖము, జన్మరాహిత్యం కలుగుతుంది. లేదే ఈ నశించిపోయే పదార్థముల మీదే టైం అంతా నాశనం చేస్తున్నాడు. అవే పెద్ద గొప్ప అని చెప్పి మురిసిపోతున్నాడండి. సరే, ఉదస్తమానం వీటిని పట్టుకునే. ఒక ఊళ్ళో ఏం జరిగింది తెలుసండి? ఒక వర్తకుడు ఉన్నాడండి. వర్తకుడు లక్షలు సంపాదించాడు. అంత్యకాలం వచ్చిందండి. ఆయనకు పెద్ద కొట్టు ఉందండి, ఊళ్ళో కొట్టుంది. ఆ కొట్టులో వ్యాపారం భలే బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. పిల్లలు కూడా బాగా పెద్దయి ఎక్కువచ్చినారండి. వ్యవహారంలో ఈ కొట్టు చూడటంలో వాళ్ళను కూడా పెట్టాడండి. ఈయన వ్యాపారం, కుమారులు కూడా వ్యాపారం, చక్కగా కొట్టు నిర్వహిస్తున్నారు. ఇక చూడండి, వార్ధక్యం, ముసలితనం వచ్చింది. పడక మీద పండుకున్నాడు. అనేక మంది చికిత్స చేశారు డాక్టర్లు, ఏం ఉపయోగం లేకపోయింది. ఇంకా కొద్దిసేపట్లోనండి ప్రాణం పోబోయే టైం అండి. కానీ ప్రజ్ఞ బాగా ఉందండి, మాట్లాడుతున్నాడు.
ఆ టైంలో వారి కుమారులు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వారందరూ వచ్చేసారండి. వచ్చి ఆ మంచం చుట్టూ చేరారండి. వారికి 3 కొడుకులండి, పెద్దవాడు, మధ్యవాడు, చిన్నవాడు, 3 అండి. ఆ 3 కూడా వచ్చేసారండి. వచ్చి అందరూ ఏడుస్తున్నారండి. ఏడుస్తుంటే ఆ కన్ను మూసుకునే ఆయన అడుగుతున్నాడు, పెద్దబ్బాయి ఎక్కడున్నాడు? కన్ను మూసుకునే అడుగుతున్నాడండి. ఇంకా కొద్దిసేపట్లో పోబోతాడు. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ వాళ్ళందరినీ అడిగాడు. పెద్ద ఆయన గారు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే మీ మంచం పక్కనే ఉన్నాడు పెద్దబ్బాయి. నడిపోడు ఎక్కడున్నాడు అని అడిగాడండి. వాడు ఇక్కడే ఉన్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పి. చిన్నోడు ఎక్కడున్నాడు అని అడిగాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. చీ కొట్టు దగ్గర ఒక్కడూ లేకుండా అందరు ఇక్కడే అందరు ఇక్కడే చావాలంటారా, ఒక్కడు పదంటారా కొట్టు దగ్గర అని అంటే వాడు లోకమే వదిలిపెట్టిపోతున్నాడు. ఇంకా కొట్టొచ్చిందండి వాడికి అడ్డు. చూడండి, అంత్యకాలంలో ఇటువంటి పాడు సంస్కారాలన్నీ పెట్టుకుంటే వచ్చే జన్మలో ఎట్లా పుడతాడు చెప్పండి. దాన్ని పట్టుకుని గట్టిగా కౌగులించుకుంటున్నాడండి. ఎంతకాలం ఉంటుంది వాడు? చూడండి, ఆ అభిప్రాయంతో చచ్చిపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అంత్యకాలంలో అయినా కనీసం ఆ సంస్కారం కలుగు చేసుకోండి అని గీతలో చెప్పలేదు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. చక్కగా ఇప్పుడు రామనామం, కృష్ణనామం ఇవన్నీ చూడండి, అంత్యకాలంలో ఇటువంటి భావాల కలిగి ఉండటం కాదు. అన్నిటిని మర్చిపోయిన ఆ శాశ్వతమైన వస్తువుని ఓం, ఆ ప్రణవం చక్కగా జపం చేయమని శ్రీకృష్ణ పరమాత్మ రేపు 8వ అధ్యాయంలో చెప్తారు. అక్షర పరబ్రహ్మయోగం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఆ ఓంకారం ఏమండి, అంత్యకాలంలో అకస్మాత్తుగా ఓంకారాలు వస్తాయా ఎవరికైనా? యావత్ జీవితం తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. జీవితం అంతా నన్ను స్మరణ చేస్తూ ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు గనక జపం ధ్యానం. అంత్యకాలంలో చక్కగా సంస్కారం. గాంధీ గారు చూడండి, అకస్మాత్తుగా షూట్ చేసేటప్పటికి హా రామ్ అని కింద పడిపోయినాడు. ఆ తారకమును ఉచ్చరిస్తూ వారు దాటిపోయినారు. ఆ తారకం ఎందుకు వచ్చింది చెప్పండి? జీవితం అంతా ఎప్పుడెప్పుడు అవకాశం ఉందో రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని రామనామం నిరంతరం ఉచ్చరిస్తున్నందుకు కారణం చేత అభ్యాసవశాత్తు చివరికి ఆ రామనామం వచ్చిందండి. ఆ అభ్యాసం లేకపోతే అకస్మాత్తుగా వస్తాయి మాటలు. కనుక ఈ విచారణ చేయమంటాడండి. శమము 2వ ద్వారపాలకుడు ఎవరంటే విచారణ. శమో విచార సంతోష. 3వ ద్వారపాలకుడు ఎవరో తెలుసండి? సంతుష్టి. సంస్కృతంలో ఎక్కడైనా సంతోషము అని వస్తే తెలుగులో సంతోషం కాదండి. తెలుగులో సంతోషం అంటే ఆనందం. సంస్కృతంలో సాటిస్ఫాక్షన్, తృప్తి. ఎక్కడైనా సంతోషం అనే పదం కనుక సంస్కృతంలో వస్తే దాని అర్థం ఏంటంటే నాట్ హ్యాపీనెస్ బట్ సాటిస్ఫాక్షన్. అది తృప్తి. ఏదో భగవంతుడిచ్చింది చాలని చెప్పి తృప్తి ఉండాలి కానీ ఊరికి ఆశ అనేది పిశాచం. దాన్ని వెంట పరిగెత్తకూడదండి. అది ఆశా పిశాచం. దాన్ని ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ చెప్పి పెట్టి ఏదో చాలు భగవంతుడిచ్చిందని. చూడండి, ఎక్కువగా సంపాదించాలంటే ఈ కాలంలో అన్యాయం అధర్మం చేయకపోతే ఆ డబ్బు సంపాదించడం కుదురుతుందండి. చూడండి, ఎక్కువ సంపాదించడం దేనికి? ఆఖరికి ఎవరికి ఇచ్చిపోతాడు వాడంతా చెప్పండి? ఎవరికో ధారపోసిపోవాల్సిందే కదా. తన కొడుకు, తన శరీరం, కుటుంబం ఇంత మాత్రం పోషణకి కావాల్సింది ఉంటే చాలు కదా. ఎందుకు విపరీతంగా ఆర్జించడం, అన్యాయం చేయటం, అధర్మం చేయటం, దానివల్ల పాపం మూట కట్టుకోవటం దేనికని ఆలోచించి ఏదో ఉన్న దాంతో సంతృప్తి పొంది ఏదో భగవంతుడు ఇచ్చిన చాలని తృప్తి. ఆ తృప్తి ఎవరికి ఉంది చెప్పండి? లేదు. ఓహో తృష్ణ. తృష్ణ అంటే ఆశ పిశాచం వాడిని వెన్నంటుతుందండి. ఏదో కొంత ఉంటే దానికి చాలదని ఇంకా కొంచెం, అది వస్తే ఇంకా కొంచెం, ఈ విధంగానండి అసంతుష్టి. ఇది సంతోషం అనేది చక్కగా ద్వారపాలకుడి కింద వర్ణిస్తారండి. ఒక బీదవాడండి. బీదవాడు కుటుంబం చాలా పెద్దదండి. ఇది కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించలేక అవస్థపడుతున్నాడు ఎవరు? బీదవాడు. ఇంట్లోనండి దేవుడు పటం పెట్టాడు. దేవుడు పటం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, దారిద్ర్యంతో చాలా బాధపడుతున్నాను, ఒక్క 100 రూపాయలు సహాయం చేయండి అని దేవుడి గారిని ప్రార్థన చేశాడండి. సరే, నిజంగా వాడి మొర ఆలకించినాడు భగవంతుడు. 100 రూపాయలండి పొట్లం కట్టి ఆ కిటికీలో నుంచి కింద పడేసిన, అక్కడ కింద పడేయటం జరిగిందండి. 100 రూపాయలు భగవంతుడు ఆయనకి ఇచ్చినాడు. ఆ శబ్దం వినంగానే పరిగెత్తాడు. ఏమిటి శబ్దం కిటికీలో అయిందని. అక్కడికి వెళ్తే ఒక పొట్లం ఉందండి. ఆ పొట్లం విప్పినాడండి. 100 రూపాయలు ఉన్నాయండి. ఆహా, ఎంత! మొదట్లో ఏమన్నాడు? దేవా 100 రూపాయలు ఇవ్వండి అని. సరిగా 100 రూపాయలు వారింటికి వచ్చినాయి. వెంటనే ఏం చేశాడు తెలుసిన? దాన్ని దాచిపెట్టి పట్టం దగ్గరికి పరిగెత్తాడు. నిస్వోవష్టి శతం శతి దశ శతం. దేవుడు గారు ఒక 1000 సహాయం చేయండి. 100 రాకముందు ఏమన్నాడు? 100 చాలన్నాడు. తర్వాత 1000 దశ శతం. అది దశ శతం అంటే 1000 సహాయం చేయండి. భగవంతుడు వీరి మొర ఆలకించాడు. ఏదో 1000 రూపాయలు అవకాశం ఇచ్చేటువంటిది. వెంటనే అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాడా? లేదు. మళ్ళీ పట్టణం దగ్గరికి పరిగెత్తి లక్షం అన్నాడండి. లక్షకి ఎసరు పెట్టాడండి. చూడండి ఆ శ్లోకం ఎంత చక్కగా ఉందో. నిస్వోవష్టి శతం శతి దశ శతం లక్షం సహస్రాధిపో లక్షే క్షితి పాలతాం
లక్షాధికారిగా చేస్తే తృప్తి లేదటండి, నన్ను రాజుగా చేయండి అంటండి. లక్షేశ క్షితిపాలతాం క్షితిపతిశ్చక్రేశతాం వాంఛతే. పోని రాజు చేస్తే ఏమండి చక్రవర్తిగా చేయండి అంటండి. చక్రేశ సురరాజతాం, పోని చక్రవర్తిగా చేశాడా ఇంద్రుడుగా చెయ్యండి అంటాడు. ఇంద్రుడు ఆశ. సురరాజతాం సురపతిర్బ్రహ్మాస్పదం వాంఛతి. బ్రహ్మ శైవపదం శివో హరిపదం ఆశావధిం కోగతః. ఆశ యొక్క అంతం ఎవరు పొందారని కవీశ్వరుడు చెప్తున్నాడండి. కనుక సంతుష్టి ఏదో భగవంతుడు ఇచ్చింది చాలు అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది 3వ ద్వారపాలకుడు. ఇంతవరకు ఎవరు చెప్పండి? ఇంద్రియ నిగ్రహం, ఆత్మ విచారణ, సంతుష్టి. 4వ వాడు ఎవరంటే సాధు సంగమ, మహాత్ముల యొక్క సాంగత్యం. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమండి. చీకట్లో పరితపించేవాడు ఎవరి దగ్గరైనా దీపం ఉంటే వారిని ఆశ్రయించాలండి. చూచారా, దీపం కలిగిన వాడు చీకటి అంధకార బంధురమైనటువంటి ఈ సంసార రంగంలో పడిపోయి నానా బాధలు పొందుతున్నటువంటి వాడు ఎవరిని ఆశ్రయించాలో తెలుసునా? దీపం ఎవరి దగ్గర ఉందో వారి కాళ్ళు పట్టుకోవాలి. ఎవరంటే దీపం కలిగిన వారు? వివేకం. వివేకము జ్ఞానం అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది? మహాత్ములు, అనుభవజ్ఞులైనటువంటి సద్గురువులు. వారి దగ్గరికి వెళ్ళి చక్కగా వినయపూర్వకంగా ప్రశ్నించి ఈ సంసార తాప నుంచి తరించడానికి అవకాశం వారి దగ్గర నేర్చుకోవాలి. ఏ ఉపాయం ద్వారా అది శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై. చూడండి ప్రార్థన. ఓ గురుదేవా, ఈ అపారమైనటువంటి ఈ దావానలో చూడండి, అడవుల్లో దావానలో దాంట్లో పడిపోయి నేను చాలా బాధపడుతున్నానంటాడు. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై భీతం. నాకు భయం కలుగుతున్నది. ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యదహం నజాని. మీరు తప్ప నాకెవరు శరణ్యం లేరని ప్రార్థన చేస్తే గురువు గారు ఏం చెప్తారు తెలిసిన? మా భయిష్ట విద్వన్ డోంట్ ఫియర్, డోంట్ వరీ, ఏం కంగారు పడవద్దని చెప్పి ముందు అభయహస్తం ఇస్తాడండి ఎవరు? గురువు గారు. మా భయిష్ట విద్వన్ తవ నాస్తి అపాయ, దెర్ ఇస్ నో డేంజర్ టు యూ అంటాడు. తవ నాస్తి అపాయ సంసార సింధో తరణేశ్చుపాయ. ఈ సంసార సముద్రం దాటడానికి ఉపాయం నేను చెప్తాను అనే చక్కగా గురుదేవుడు అండి ఆ ఆత్మ వస్తువును గురించి చక్కగా బోధిస్తాడు. దీని పేరండి సత్సాంగత్యం. గీతలో కూడా చూడండి, అర్జున మీకు ఎప్పుడైనా జ్ఞానమును కూర్చున్న విచారణ తెలుసుకోవాలని కనుక అభిప్రాయం కలిగితే అనుభవజ్ఞుడైనటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గురుసేవ చేసి పరిప్రశ్న వినయపూర్వకంగా ప్రశ్నించి వారి ద్వారా మీరు తెలుసుకోండి అని చెప్పలేదండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ విధంగా 4వ ద్వారపాలకుడు మహాత్ముల యొక్క సాంగత్యం. ఓ రామచంద్ర, ఈ 4 ద్వారపాలకుల్ని జీవితంలో ఎవరు మంచి చేసుకుంటారో, ఈ 4టిని ఎవరు చక్కగా సాధిస్తారో వారికి సన్మానపూర్వకంగా అక్కడ ఎలవెన్స్, యు ఆర్ వెల్కమ్, చక్కగా దయచేయండి అని చెప్పి వారికి ఆహ్వానం వస్తుందండి. అట్లా కాకుండా వారిని కనుక సాధించకపోతే, మంచి చేసుకోకపోతే, మీరు కనుక ఒకవేళ వెళ్ళినా అయ్యా నో ఎంట్రన్స్ ప్లీజ్ గెట్ అవుట్ అంటారు. చూడండి, అవమానం కలుగుతుందండి. అక్కడికి వెళ్తే లోపలికి పోనివ్వరండి. మోక్షం అనే అనంతమైన ఆనందం అనుభవించడానికి వీడికి దక్కదండది. కనుక జీవితంలో చక్కగా సాధించమని వశిష్ఠులు వారు ఈ రోజు శ్రీరామచంద్రునికి ముముక్ష ప్రకరణ చివరి భాగంలో మోక్షద్వార పాలకులను చెప్పి విరమిస్తారు. రేపటి దినం 3వ అధ్యాయం ఉత్పత్తి ప్రకరణమును కూర్చున్న ప్రసంగం ప్రారంభిస్తాం. ఈ రోజు సాయంత్రం భగవద్గీత 6వ అధ్యాయం. చాలా చక్కని అధ్యాయం అండి. ఆత్మ సంయమ యోగం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చక్కని హితోపదేశం చేస్తారు. ఇప్పుడు ఓంకారం జపం చేస్తారు.